నమస్తే. నేను షోలాపూర్కి చెందిన సంజయ్ సోని. తీవ్రమైన అసిడిటీ కారణంగా నేను నా జీవితంలో చాలా కష్టమైన దశను ఎదుర్కొంటున్నాను. కాలక్రమేణా అది అసహనంగా పూర్తిగా నియంత్రణలో లేకుండా మారింది. ఈ పరిస్థితి తరచుగా తీవ్రమైన తలనొప్పి మరియు లోపల ఎప్పుడూ ఒక అసౌకర్య భావాన్ని కలిగించేది. ఈ అసౌకర్యం అంత తీవ్రంగా ఉండేది కాబట్టి నాకు ఎవరితోనూ మాట్లాడాలనిపించేది కాదు. అన్ని తెరలు మూసి చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని నొప్పి అసహనంతో పోరాడేవాడిని. ఆయుర్వేదం, అల్లోపతి వంటి అన్ని రకాల చికిత్సలను ప్రయత్నించాను, కానీ ఏదీ పనిచేయలేదు. నా పరిస్థితి నా వ్యాపారంపై కూడా ప్రభావం చూపింది, ఎందుకంటే నేను ఏకాగ్రతతో పనిచేయలేకపోయాను. నేను చాలా చిరాకు, తక్కువ సహనంతో మారిపోయాను. ఈ కఠిన సమయంలో నాకు నవగ్రహ హోమం గురించి తెలిసింది. నేను నా కుటుంబంతో కలిసి అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. హోమం సమయంలో నా ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కోసం, అలాగే ఆర్థిక స్థిరత్వం వృద్ధి కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాను. హోమం నుండి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే నా అసిడిటీ పూర్తిగా తగ్గిపోయిందని గమనించాను. అయినప్పటికీ ఇంతకాలం నన్ను వేధించిన సమస్య పూర్తిగా పోయిందని నమ్మలేక కొన్ని నెలలు వేచి చూశాను. కానీ ఆశ్చర్యంగా ఆ సమస్య మళ్లీ ఎప్పుడూ రాలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మార్పు నాకు ఎలాంటి నిరంతర ప్రార్థన లేదా ప్రత్యేక ప్రయత్నం లేకుండానే సహజంగా జరిగింది. ఈ అనుభవం హోమం అచేతనంలో ఉన్న లోతైన ప్యాటర్న్స్ ను తొలగిస్తుందని ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది కాకుండా నేను చేసిన ఆర్థిక వృద్ధికి సంబంధించిన ప్రార్థనలు కూడా నెరవేరాయి. నేను ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారంలో ఉన్నాను. ఇంతకుముందు నాకు ఒకే షాపు ఉండేది. నవగ్రహ హోమం తరువాత నా ప్రస్తుత షాప్ మంచి లాభాలు ఇవ్వడం ప్రారంభించింది. క్రమంగా నా వ్యాపారం ఒక షాపు నుండి 2-3, ఇప్పుడు 4 షాపుల వరకు విస్తరించింది. నేను లోపల కూడా ఒక గొప్ప మార్పుని అనుభవించాను. ముందు నేను జీవితంలోని సవాళ్లకు బలంగా ప్రతిస్పందించేవాడిని, ప్రతిఘటన చూపేవాడిని. ఇప్పుడు నేను మరింత ప్రశాంతంగా, అంగీకారంతో, శాంతితో ఉన్నాను. నా భౌతిక జీవితంలో వృద్ధి ఈ అందమైన అంతరంగ మార్పును ప్రసాదించిన పరంజ్యోతి శ్రీ అమ్మా భగవాన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై బోలో శ్రీ అమ్మా భగవాన్ కీ జై.